బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం సర్వం సిద్ధమవుతోంది. ఒకవైపు సభాస్థలి పనులు, మరోవైపు పార్కింగ్ స్థలాల్లో ఏర్పాట్లు కొనసాగిస్తున్నామని ఎమ్మెల్సీ రవీందర్రావు చెప్పారు. వేలాది వాహనాలు సభ కోసం తరలి రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 2000 మంది ట్రాఫిక్ సమస్యలను తలెత్తకుండా పని చేస్తారంటున్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఉత్సవాల కోసం ఎల్కతుర్తి దగ్గర మహాసభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ సభ సక్సెస్లో భాగంగా పార్కింగ్ అనేది కీలకమైనటువంటి పాత్ర పోషించనుంది. ముఖ్యంగా 3 హైవేల వైపు నుంచే కావచ్చు, మరోవైపు సభా వేదిక ముందున్నటువంటి చింతలపల్లి రూట్ వైపు నుంచి, అంటే 4 దారుల గుండా ఈ ఏదైతే పార్కింగ్ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వరంగల్ వైపు నుంచి వచ్చేటువంటి రోడ్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ ఆ రూట్లో వస్తుండగా, ఏదైతే మెదక్ వైపు నుంచి సిద్దిపేట రోడ్లో వచ్చేటువంటి ఈ వైపు నుంచి చూసినట్టయితే హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా ఉమ్మడి మెదక్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు నిజామాబాదే కావచ్చు, ఆదిలాబాద్ వైపు నుంచి కూడా ఇటు వాహనాలు వస్తున్న సందర్భం. మరోవైపు కరీంనగర్ జాతీయ రహదారి మనం చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్తో పాటు ఇటు ఉమ్మడి నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్ వైపు నుంచి కూడా వాహనాలు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు పార్కింగ్ సంబంధించి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే మెదక్ వైపు నుంచి సిద్దిపేట రోడ్లో వచ్చేటువంటి పార్కింగ్ సౌకర్యాలను దగ్గరుండి ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు చూస్తూ ఉన్నారు. సభ ఏర్పాట్లతో పాటు పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు మనతో పాటు మాట్లాడడానికి రవీంద్రరావు గారు ఉన్నారు. ఎమ్మెల్సీ గారు, సార్, ముఖ్యంగా పార్కింగ్ ఏర్పాట్లు ఎట్లా చేస్తూ ఉన్నారు? కరీంనగర్ వైపు నుంచి, ఏదైతే ఉమ్మడి మెదక్ వైపు నుంచి సిద్దిపేట రోడ్లో వచ్చేటువంటి పార్కింగ్ సంబంధించి ఎన్ని ఎకరాల్లో సేకరించారు? ముఖ్యంగా పార్కింగ్ ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి? ఈ సభాస్థలికి రావడానికి ఇక్కడ ఇందిరానగర్ కాలనీ అని ఉంది, గోపాల్పురం రోడ్డు కాడ నుంచి స్టార్ట్ అవుద్ది. అది కరీంనగర్ డైరీ కూడా ఉంటుంది ఆడ. అక్కడి నుంచి సభాస్థలికి కిలోమీటర్ పరిధిలో రోడ్డుకి ఇరువైపులా, ఇది ఎలకతుర్తికి రావడం వచ్చే దారిలో కుడివైపు ఎడమ వైపు 2 వైపులా, కుడివైపు 200 ఎకరాలు, ఎడమ వైపు 200 ఎకరాలు పూర్తి స్థాయిలో మరి గ్రౌండ్ క్లియర్ చేయడం జరిగింది. అప్రోచ్ రోడ్స్ కూడా వేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ నుంచి కొంత ప్రాంతం ఈ మార్గం ద్వారా వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 15,000 వాహనాలు ఇక్కడ నుంచి వస్తాయని మేము అంచనా వేస్తున్నాం. కూతవేడు దూరంలో ఏవైతే మేము పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినామో ఈ పార్కింగ్ స్థలాలు చూస్తే సభాస్థలి కనిపిస్తుంది. నడక కూడా చాలా దగ్గర ఉండేలా ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ చేశాం. ఆ తర్వాత ఎక్కడికక్కడి వాహనాలు లోపలికి వెళ్లడానికి, గ్రౌండ్ లోకి వెళ్లడానికి అప్రోచ్ రోడ్స్ కూడా వేయడం జరిగింది. వందలాది మంది రైతులని ఒప్పించి మెప్పించి ఈ యొక్క అద్భుతమైన పార్కింగ్ స్థలాల రూపకల్పన జరిగింది. పార్కింగ్ స్థలాల కూడా లైటింగ్ సౌకర్యం పెడుతున్నాం. ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి, పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పంపడానికి సెక్యూరిటీ ఏజెన్సీని కూడా మేము ఏర్పాటు చేశాం. వాలంటీర్లు కూడా పనిచేస్తారు. అలాగే మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఈ పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎల్ఈడి స్క్రీన్స్ పార్కింగ్ స్థలాల పెట్టాం, ఎందుకంటే పార్కింగ్ స్థలం కి ఈ సమావేశానికి చాలా దగ్గర ఉంటది. గ్రౌండ్ కూడా మేము దాదాపు 150 ఎకరాలు స్థలం కేటాయించాం. చాలా కంఫర్టబుల్ గా సభాస్థలి ఉంటుంది కనుక అందరూ సులభంగా పార్కింగ్ చేసుకుని సులభంగానే సభాస్థలికి వెళ్లడానికి అవకాశం ఉంటది. సభాస్థలిలో ఈ ఎల్ఈడి స్క్రీన్లు పెడతాం తప్ప పార్కింగ్ స్థలాలు పెట్టాం. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా 2,000 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ని ట్రాఫిక్ కోసం వాళ్ళకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి అనేక కూడళ్ల వద్ద ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను మేము గుర్తించినాం. అక్కడ వీరి నియామకం జరుగుద్ది. అంతేకాకుండా పార్కింగ్ స్థలాల్లోకి రోడ్డు మీద ఉన్న వాహనాలను వచ్చిన వెంటనే పార్కింగ్ స్థలాల్లో వెళ్లి పార్కింగ్ చేసుకునే విధంగా కూడా వాళ్ళు సహకారం అందిస్తారు. ఎమర్జెన్సీ దారులు కూడా కొన్ని ఫార్మేషన్ చేసినాం. వందలాది జేసీబీలు, వందలాది డోజర్లతోటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే పూర్తిగా సభకు సంబంధించిన ఏర్పాట్లే కావచ్చు, పార్కింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నామని, దాంతోపాటు ఎగ్జిట్ సంబంధించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటివి కూడా పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని, దాంతోపాటు ప్రజలందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఏదైతే పార్కింగ్ స్థలాల్లోనూ మంచినీరు, మజ్జిగ లాంటివి అందుబాటులో ఉంచుతున్నామని చెప్పి కూడా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎల్కతుర్తి సభా ప్రాంగణం పార్కింగ్ స్థలాల నుంచి హన్మకొండ జిల్లా.